నేను సెంటర్ ప్లాంట్ ఎంప్లాయీ అన్నా. నా పేరు ప్రసాద్. సెంటర్ ప్లాంట్ ఎంప్లాయీని. నా పేరు ప్రసాద్. మామూలు నార్మలైజేషన్ ఎక్కడైనా చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగితేనే 10 లక్షలు 20 లక్షలు మేనేజ్మెంట్లతో వాళ్ళతో బేరసారాలు చేస్తూ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి, నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఈ రోజున గత ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్లో జరిగినప్పుడు ఎటువంటి మేనేజ్మెంట్కి అలాగే ఎవరికైతే ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళకి మధ్యలో లావాదేవీలు ఏమీ లేకుండా దాని మీద లెక్కలు అన్నీ నేను చూసుకుంటాను. ముందు ఆ కుటుంబానికి ₹1 అందించాలని 3 రోజుల్లో ₹1 అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజున నిన్న మినిస్టర్ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు వచ్చారు, అట్లాగే ఇంకా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. కనీసం ఉక్కు తయారు చేసినప్పుడు 1500 డిగ్రీల దగ్గర పనిచేస్తున్న స్టీల్ కార్మికులకు విషయంలో వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే అంత దుర్మార్గంగా వ్యవహరించారు. మ్యాన్ పవర్ని తగ్గించవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, అది బాగుపడడం కోసం మీరు ఏ నిర్ణయం తీసుకోండి. కానీ ఈ రోజున మనిషి చనిపోయినప్పుడు నీ కుటుంబ సభ్యులు చనిపోయాడా అని అడగడం ఎంతవరకు న్యాయం అడుగుతున్నాను. నేను నీ కుటుంబ చనిపోతే అడగడం ఎంతవరకు న్యాయం అడుగుతున్నాను. ఇది నిజంగా ఎంతో దౌర్భాగ్యమైన విషయం. ఇలాంటి విషయాల్ని ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తూ ఉంది. అభిమానం వాళ్ళు ప్రతి నాయకుడి మీద ప్రతి ఒక్క పార్టీ మీద వివిధ రకాలైన అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మనిషి చచ్చిపోయిన తర్వాత మనిషి చనిపోయినాడు, ఆడు కేవలం చనిపోయాడు, యాక్సిడెంట్ జరిగింది, దానికి న్యాయం ఏ విధంగా జరగాలో అది చేయండి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇష్యూ గురించి కాకుండా స్టీల్ ప్లాంట్ లేకపోతే ఉండేది కాదన్నారు, జగన్ గారు అమ్మేసేవాడు అన్నారు. సార్ అలా నిజంగా అమ్మేసేవాడైతే అలా 2 సంవత్సరాలు అయింది. ఈరోజు శాసనసభలో మీరెందుకు ఈ విషయం మీద తీర్మానం పెట్టారు? అప్పుడు ఆ నాయకుడు తీర్మానం పెట్టాడు కాబట్టి అదే విషయాన్ని కుమారస్వామి గారు స్టీల్ ప్లాంట్ మొదటి చేసినప్పుడు డేట్తో సహా ఆయన అనౌన్స్ చేశాడు. గత ప్రభుత్వం పలానా తారీఖున చేసింది, కానీ మీరు చేశారని మిమ్మల్ని అడుగుతున్నాను. మమ్మల్ని కించపరుస్తారు, మమ్మల్ని వెలివేస్తారు, మీ ఇష్టం అండి. కానీ ఇక్కడ జరుగుతున్న ఏ ప్రభుత్వం ఉండొచ్చు, కేవలం ప్రభుత్వాలు ప్రజల తాలూకా సంరక్షణ కోసం మాత్రమే, కేవలం ప్రజల సంరక్షణ కోసం మాత్రమే ఉండాలి. అంతేగాని వ్యక్తిగత జోషన్ల కోసం వాటి కోసం కాదు. మేము అందరం మా బ్రిగేడ్కి వెళ్ళేటప్పటికి ఒక 20-30 మంది కలుస్తాం. అందులోని నువ్వెవరా అనుకో, మనందరం మా పనేటి, మేమేం చేయాలి, మేము ఎలా ముందుకెళ్ళాలని ఆలోచిస్తాం. అంతేగాని ఇంకోటి ఏమి ఆలోచించాం సార్. అలాగే మీరు కూడా ఆలోచించండి, మాకు న్యాయం చేయండి. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ఈ స్టీలు ఎవరైతే చనిపోయారో కార్మికులు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, గతంలాగే వాళ్ళకి కూడా ₹1 ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి. అలాగే స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న అతిపెద్ద దారుణమైన నిన్న జరుగుతున్న విషయంలో మంచి ఎల్ఐస్ వాళ్ళేదైనా ఒక చిన్న దృక్పథం ఎంప్లాయీస్ అందులో ఉంది. ఆ ఎల్ఐస్ సరిగ్గా రైట్ టైంలో దాన్ని పొజిషన్ చేయకపోవడం వల్లే బ్లాస్ట్ అయిందండి. నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను సెంటర్ ప్లాంట్ పూర్తిగా ప్రతి డిపార్ట్మెంట్ అవగాహన ఉంటుందని లేదండి. మేము సెంటర్ ప్లాంట్ అయినప్పటికీ కూడా నేను చెప్తున్నా, 1500 డిగ్రీ దగ్గర సెల్సియస్ దగ్గర పనిచేసినప్పుడు 5 minutes to 7 minutes అక్కడ ఆగాలి. ల్యాడర్ వచ్చిన తర్వాత దానికి ఇవ్వాల్సిన కెమికల్ కాంపోజిషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాన్ని సీసీటీ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యోగస్తులు మాటలకి విలువలకి గౌరవం ఇవ్వండి. మేము అగ్గిలో పనిచేస్తున్నాం. ఎంతసేపు మమ్మల్ని తక్కువ చేసి తోలనాడే మాటలు దయచేసి మాట్లాడకండి. తప్పుగా నేను మాట్లాడుంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, ఇంకోటికి ఎవరికైనా సరే రెస్పెక్టెడ్ టు సారీ. కానీ మాకు న్యాయం చేయండి. కానీ ఈరోజు వచ్చాడు మా అన్న, మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను మా అన్న, అదే మనగొడతాను. మీరు చేయండి. అది కార్మికులు ఈరోజు ఎవరైనా అవ్వచ్చు, ఈరోజు నేను అవ్వచ్చు, రేపు ఇంకోటి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ నష్టం జరిగినప్పుడు నష్టపోయేది ఖచ్చితంగా ఇవ్వాలి. దయచేసి అది మాత్రం మీరు కన్సిడర్ చేయండి. నా పేరు ప్రసాద్ రెడ్డి, నేను సెంటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను.